దినోత్సవ వేడుకలు రాజకీయ వేడిని రగిలించాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటనపై బీసీ సంఘ నేతలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిన్న ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ ని పట్టించుకోకుండా అవమానకరంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధికి గౌరవం ఇవ్వాల్సిన కలెక్టర్ జెండా వందన కార్యక్రమానికి సరైన సమయంలో రాకపోవడం, వేడుకల్లో ప్రభుత్వ విప్ ప్రసంగానికి అవకాశం ఇవ్వకపోవడంతో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోవడం లాంటి చర్యలు జిల్లా ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వ్యవహారంపై యావత్ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీసీ సంఘ నేతలు కలెక్టర్ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తూ ఎస్పీ మహేష్ గీతేను కలిశారు. కలెక్టర్ వ్యవహారం ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని తక్కువ చేసి ప్రజల్ని అవమానించినట్లే ఉందని బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం రోజున పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన వెమ్లవాడ ఎమ్మెల్యే మన ప్రభుత్వ విప్ బీసీ బిడ్డ ఆది సీనన్న గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా పాలనాధికారి అయిన సందీప్ కుమార్ ఝా గారు విచక్షణ లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా తన కారు సైరన్ మోగించుకుంటూ స్టేజ్ మీదకి రావడము, ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడము, అదేవిధంగా ఆ జాతీయ జెండాను ఆవిష్కరించడము మరియు ఆ జాతీయ గీతాలాపనలో కూడా ఆసీనన్న సెల్యూట్ చేసే క్రమంలో అతను డిస్టర్బెన్స్ చేయడము, ప్రోటోకాల్ పాటించకపోవడము, వీటన్నిటినీ మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన, బీసీ కుల సంఘాల పక్షాన, అంబేద్కర్ సంఘాల పక్షాన, మాలమాలల పక్షాన, మాదిగ దండోర పక్షాన, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. జెండా ఎత్తుదాం అనేటువంటి క్రమంలో వారు గౌరవ మన ప్రభుత్వ అతిథి ప్రభుత్వ విప్ అయినటువంటి గౌరవ ఆది శ్రీనివాస్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఒక జిల్లా పాలనాధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు వారి సమయ పాలన పాటించకపోవడంతో పాటుగా ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా జెండా ఆవిష్కరణ సమయానికి రాకపోవడంతో పాటు జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాపాలన చేస్తున్నటువంటి జనగణమన ఆలాపన చేస్తున్న క్రమం లోపల వారు మరి ఒక క్రమశిక్షణ తర్వాత జిల్లాను పరిపాలించేటువంటి జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు మరి ఆ రకంగా సైరన్ వేసుకొని రావడం అందరూ కూడా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందనే విషయాన్ని ఇప్పటికే అనేక వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేరు మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనపై అధికార వర్గాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటాయో అన్నది ఇప్పుడు జిల్లా వాసులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.